మనం ఏ విత్తనం నాటుతామో అదే పంట కోస్తాం. మనం ఒక దెబ్బ కొడితే ఎదుటోడు 2 దెబ్బలు కొడతాడు. క్రికెట్, మూవీస్ మన వాళ్ళకివి కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, ఎమోషన్ కూడా. నరాలు తెగే ఉత్కంఠర మధ్య జరిగే మ్యాచ్ అయినా, మనసుల్ని కట్టిపడేసే భావోద్వేగంతో కూడిన సినిమా అయినా మాటల కందని అనుభూతినిస్తాయి. ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు చీమ చిట్టుక్కుమన్న మనుషుల మనోభావాలు దెబ్బతినేస్తున్నాయి. స్పోర్ట్స్, పాలిటిక్స్, మూవీస్ ఇవేవి అతీతం కాదు వీటికి. ఇప్పుడు కన్నడ డబ్బింగ్ ఫిలిం కాంతారా చాప్టర్ 1 కి నిరసగా సెగ తగిలింది. సోషల్ మీడియా విస్తృతంగా వ్యాపించే కొద్దీ ఫ్యాన్ వార్లే కాదు, ప్రాంతాలు, భాషల మధ్య కూడా వివాదాలు చెలరేగుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ కన్నడలోనూ భారీ స్థాయిలో విడుదలైంది. థియేటర్ వద్ద కటౌట్లతో హంగామా చేస్తున్న పవన్ అభిమానులను ఓ పార్టీకి చెందిన కార్యకర్తలు తరిమికొట్టారు. వారి మీదకి కర్రలు, చెక్కలు విసిరారు కూడా. కోపానికి కారణం, ఆవేశానికి అర్థం ఉండాలి కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా, ఆరోపణలు చేయకుండా థియేటర్ దగ్గర కన్నడ వాళ్ళు ఎందుకు హంగామా చేశారు? సినిమాకి రాజకీయ రంగం పులుమాల్సిన అవసరం ఏమొచ్చింది? దాని వెనుక ఎవరున్నారో వారికే తెలియాలి. మీ దగ్గర మా ఓజీని అడ్డుకుంటే మీ కాంతారా మా దగ్గర కూడా రిలీజ్ అవుతుంది, చూసుకోండి అంటూ తెలుగు ఆడియన్స్, నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా కన్నడిలకు ఛాలెంజ్ విసిరారు. కట్ చేస్తే కాంతారా చాప్టర్ 1 దసరా కానుకగా తెలుగులోనూ భారీ స్థాయిలో విడుదల కానుంది. రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ గా వచ్చాడు. ఒంట్లో బాగోలేకపోయినా ఫ్రెండ్ రిషబ్ శెట్టికి సపోర్ట్ గా మాట్లాడాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంజయ్ అందిస్తారు. సంజయ్, చెప్పండి. రైట్, ఇప్పుడు ప్రెసెంట్ మనకి ఎంటర్టైన్మెంట్ అనగానే మెయిన్గా చిన్న ఇష్యూ ఏదైనా సరే దాన్ని పెద్ద మొత్తంలో బాయ్కాట్స్ లాంటివి జరుగుతున్నాయి. అలాంటి విషయం ఇక్కడ కాంతారా విషయంలో కూడా జరిగింది. మనకి ఓజీ రిలీజ్ టైంలో ప్రీమియర్స్కి కన్నడలో వాళ్ళు ఎలౌ చేయకపోవడం, అలాగే ఒక పార్టీ వాళ్ళు వచ్చి ఓజీ పోస్టర్స్ కానీ లేకపోతే కటౌట్స్ కానీ వాటన్నిటిని చించివేయటం, రిలీజ్కి వాళ్ళు అనుమతిని ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా చూసుకుంటే ఇప్పుడు కాంతారా అనేది మనకి తెలుగులో రిలీజ్ అవుతుంది. ఈ తెలుగులో మేము కూడా ఉన్నాము, మేము కూడా చూసుకుంటాము. ఎందుకంటే ఏ సినిమా వచ్చినా మేము ఆదరిస్తాము. తెలుగులో అటు కన్నడ ఫిల్మ్ అవ్వచ్చు, ఇటు తమిళ సినిమా అవ్వచ్చు, మలయాళ సినిమా, బాలీవుడ్ సినిమా, ఏ సినిమా వచ్చినా సరే తెలుగు వాళ్ళు మేము ఆదరిస్తూ ఉంటాం. అలాంటిది మా సినిమాలను అక్కడ ఎందుకు ఆదరించట్లేదు? అలాగే నిన్న జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో అందులో రిషబ్ శెట్టి చూసుకుంటే తమిళనాడు వెళ్ళినప్పుడు తమిళనాడులో అక్కడ తమిళ్లో మాట్లాడతాం, బాలీవుడ్కి వెళ్ళినప్పుడు అక్కడ హిందీలో మాట్లాడతాం. మన తెలుగు అంటేనే ఎందుకు చిన్న చూపు, తెలుగులో ఎందుకు మాట్లాడలేదు నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనే దాని మీద అయితే చర్చ జరుగుతుంది. సో నిన్న జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్గా హాజరవడం, అలాగే బ్రదర్ ఫ్రమ్ ఎనదర్ మదర్ అన్నట్టుగా రిషబ్ శెట్టికి, అతనికి ఎంత పెయిన్ ఉన్న ఎన్టీఆర్కి రిషబ్ శెట్టికి సపోర్ట్ చేసి మాట్లాడటం, ఇవన్నీ కూడా ఇంకా కాంతారా మీద ఇంకా చాలా వరకు హోప్స్ పెంచడం జరిగింది. అలాగే కాంతారా విషయానికి వస్తే ఇక్కడ ప్రెసెంట్ సోషల్ మీడియాలో ట్విట్టర్ వేదికగా చూసుకుంటే బాయ్కాట్ కాంతారా చాప్టర్ 1 అనేది అయితే ట్రెండ్ అవుతుంది. మరి ఈ దసరా కానుకగా రిలీజ్ అవుతున్నటువంటి ఈ కాంతారా సినిమా ఏదైతే ఉందో మరి ఎంతవరకు మన తెలుగు ఆడియన్స్ దాన్ని రిలీజ్ చేస్తారు, రిలీజ్ చేసిన తర్వాత ఎంతవరకు కలెక్షన్స్ వస్తాయి అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ట్విట్టర్లో కూడా చూసుకుంటే అన్ని విధాల మమ్మల్ని తొక్కేసిన ఏదైతే కన్నడలో ఉంటారో మరి ఎందుకు ఈ విషయంలో మమ్మల్ని అంటే కలెక్షన్ విషయంలో తెలుగు వాళ్ళు కావాలా అనే దాని మీద చర్చనీయాంశంగా మరింది ఈ పెద్ద ఇష్యూ ఏదైతే ఉందో. రైట్, థ్యాంక్ యూ సంజయ్.